హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్కి వేసుకునేటప్పుడు కొలతలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా టేపు, డీస్, స్కేల్ తీసుకొని మన బ్లౌజు బార్డర్ను వదిలిపెట్టేసి హాఫ్ చేసుకొని హాఫ్లో ఒక గీత మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి నడుము కొలత తీసుకొని చెరిసగం పెట్టుకోవాలండి. మనకి ఖర్చులో నుంచి రాకూడదు మగ్గం వర్క్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా. కింద డాట్స్ వెనకాల డాట్స్ లాగుతాం కాబట్టి డాట్స్కి 1 ఇంచు వదులుకొని మనకి నడుము కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, నెక్ అట్లాగా పెట్టుకొని మనకి ఎంత వెడల్పు వస్తుందో అంతని 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని హాఫ్ చేసి మళ్ళీ మధ్యలో గీత నుంచి ఆ పక్క ఒక మార్కింగ్, ఈ పక్క ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనకి పైన కింద ఒకటేగా రావాలండి. ఒకటేగా వచ్చేదానికి మనము ఒకటే కొలత పెట్టి వేస్తున్నాను. ఇప్పుడు మనము బ్లౌజు పొడుగు చూస్తున్నామండి. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు పొడుగు చూసుకొని లెంత్ ఎంత ఉందో దానికి మించి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి మగ్గం విప్పినప్పుడు టైట్ మీద ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అనేది కొద్దిగా ముడుచుకున్నట్టు అయిపోతుంది. అందుకని 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే విప్పినప్పుడు అది కరెక్ట్ కొలతకి వచ్చేస్తుందండి. ఇప్పుడు నడుము కొలత పెడుతున్నాను చూడండి. నడుము కొలత ఎప్పుడూ కూడా షోల్డర్ దగ్గర నుంచి 2 పట్టుకొని నేరుగా లాగామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. అంటే అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళకుండా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఈ 3 దగ్గరలో మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను కదా అట్లాగా. ఇప్పుడు మనకి రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ ఎక్కువ తీయొద్దండి. రౌండ్ ఎక్కువ తీస్తే మళ్ళీ యూ షేప్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం స్కేల్ ఉంది కదా, స్కేల్ అంతా పెట్టుకొని మనం ఒక మార్క్ చేసుకొని అటుపక్క ఇటుపక్క కొద్దిగా వంపు పెట్టుకుంటే సరిపోతుందండి. కరువు స్కేల్ యూస్ చేయొద్దండి, అది మనకి అంత రౌండ్గా రాదు. మన హ్యాండ్తోనే చేసుకోవచ్చు. హ్యాండ్తోనే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ చూసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2.5 ఉందండి. 2.5 అంటే షోల్డర్ ఎక్కువ పెంచిన అవసరం లేదు. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ దగ్గర నుంచి సంక దగ్గరికి పెట్టామంటే ఇప్పుడు నాకు 6 వచ్చిందండి. 6 వచ్చిందంటే మనము 1/2 ఇంచు పెంచుకోవాలి. అంటే ఖర్చుల్లోకి వాటికి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచు పెంచుకున్నామంటే మనకి ఇప్పినప్పుడు కరెక్ట్ కొలత మీద వచ్చేస్తుంది. ఇప్పుడు నడుము దగ్గర నుంచి సంక దగ్గరికి మనం ఒక కొలత చూసారు కదా, ఇప్పుడు ఎలా పెట్టానో అలా పెట్టేసుకున్నామంటే మనకి అక్కడికి ప్లస్ మార్క్ వేసేసుకున్నామంటే కరెక్ట్గా అలాగే రాదండి. మనం వర్క్ వేసే వరకే మార్కింగ్ చేసుకుంటాము. మిగతా ఖర్చులు అవన్నీ స్టిచ్చింగ్లో వచ్చేస్తాయి. మనకి వర్క్ వేసేది మెయిన్. ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది. హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ ఏంటంటే పెద్ద బార్డర్ ఉంటే ఒక సైడే వేసుకోవాలి. చిన్న బార్డర్ అయితే 2 పక్కల హ్యాండ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీకి వచ్చి పెద్ద బార్డర్ ఒకటే ఉంది. పెద్ద బార్డర్ ఉన్నప్పుడు ఏంటంటే టేప్తో మొత్తం కొలిచిన తర్వాత దాంట్లో హాఫ్ తీసుకొని మధ్యలో మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ హాఫ్ తీసుకొని చూసారు కదా నేను ఎలా గీస్తున్నానో అలా గీసేసుకోండి. ఇప్పుడు ఆ మధ్యలో నుంచి హ్యాండ్ రావాలండి. చూసారు కదా కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ని నాకు 9.5 వచ్చిందండి. ఖర్చులకి పోగా 10 తీసుకుంటున్నాను. మనకి కింద హ్యాండ్కి బార్డర్ గీసేసుకోండి. అంటే స్టిచ్చింగ్కి పోగా 1 ఇంచు ఉంటే సరిపోతుంది. బార్డర్ ఫస్ట్ అక్కడ ఒక లైన్ గీసేసుకున్న తర్వాత అప్పుడు చూసుకోండి. 9.5 వచ్చిందంటే ఖర్చులకి అంటే టైట్ మీద కొద్దిగా లాగుతుందండి వర్క్ వేసినప్పుడు. అది లాగకుండా మళ్ళీ ఇప్పినప్పుడు సరిపోవాలంటే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 4.5 ఉందండి హ్యాండ్ కింద. అంటే మోచేయి దగ్గర 4.5 ఉంది. 4.5 అంటే మనము 5 పెట్టుకోవాలి. ఇప్పుడు సంక చూస్తున్నానండి. సంక మొత్తము కింద మోచేయి దగ్గర నుంచి సంక వరకు 7.5 వచ్చింది. 7.5 అంటే నేను 8.5 గీస్తున్నాను. అంటే లెంత్ కట్ చేసేటప్పుడు వచ్చేస్తుందండి. అది మనము వర్క్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. మరీ తగ్గించి వేసినా కూడా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము సంక దగ్గర నుంచి హ్యాండ్ పై షోల్డర్ వరకు తీసుకున్నామంటే ఖర్చు వచ్చేస్తుంది. అంటే అక్కడ షేప్ రావాలి కాబట్టి అక్కడ ఒక ఇంటూ మార్క్ వేసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ మార్క్ చేసేసుకుంటున్నాను.
అంటే మనకి కరెక్ట్గా వస్తుందండి, ఎట్లాంటి వంపులు రాకుండా స్కేల్ యూస్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ ఎప్పుడు కూడా క్రాస్ కిందకి రావాలండి. క్రాస్ కిందకి వస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము చూసారు కదా నేను ఎలా పెడుతున్నాను. ఉక్సులు పట్టి పెట్టాలండి, కాజా పట్టి యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనకి రైట్ సైడే వస్తుంది. చూసారు కదా ఎలా గీసాను. అది మళ్ళీ గీసినప్పుడు కరెక్ట్గా పెడితే సరిపోవాలండి. 1 ఇంచు 1/2 ఇంచు కూడా ఉండాలి, ఎందుకంటే మనకి దాని నుంచి చెప్తున్నాను కదా విప్పిన తర్వాత గ్యాప్ వచ్చేస్తుంది, అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా గీసేసిన తర్వాత ఒక్కసారి పెట్టి కొలత చూసుకోండి. మనము 1 ఇంచ్ అవతల ఇవతల పెట్టాం కాబట్టి ఖచ్చితంగా 2 ఇంచెస్ వస్తుందండి గ్యాపు. ఈ గ్యాప్ నాడాలు ఉంటే సరిపోతుందండి, నాడాలు లేకుండా పెద్దవారు ఉంటారు కదా వాళ్ళకైతే మనము ఆ గ్యాప్ ఇవ్వకూడదు. కరెక్ట్గా పెట్టి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్